ఓకే రెడీరా? అరే వంశీ, మన టాలీవుడ్ లో ఈ రైటర్స్ అందరూ కొత్త కొత్త స్టోరీలు రాయడానికి ఎందుకు అంత కష్టపడతారు నాకు అర్థం కావట్లేదురా. అసలు మన ఇంత ముందు పాత సినిమాలు క్యాసెట్లు వీడియో రికార్డింగ్ షాప్కి వెళ్తే ఒకసారి ఆ క్యాసెట్లు తీస్తే అసలు కొత్త సినిమా ఎంత అద్భుతంగా తీయచ్చు అనేది ఈ సినిమా ప్రూవ్ చేస్తే తెలుసారా. రేపు పొద్దున ఈ మూవీ చూసిన తర్వాత కొత్త కొత్త స్టోరీలు తన్నుకుంటూ వస్తాయిరా. ఇలాంటి సినిమాలు మనం కొన్ని వేల సినిమాలు చూడబోతున్నాం రేపు పొద్దున మనం. అసలు ఇప్పుడు ఈ సినిమా స్టోరీ గురించి మాట్లాడాలంటారా, ఒక నాయక్, ఒక అదుర్స్, గుడుంబా శంకర్, రచ్చ, కృష్ణ, ఈ అన్ని సినిమాలు ఒక్కసారి ప్లే చేసుకొని చూస్తారా, ఇంతవరకు ఆ రైటర్స్ కి ఇన్ని సినిమాలు ఉన్నాయి, ఇన్ని సినిమాల నుంచి ఒక కొత్త స్టోరీ మనం క్రియేట్ చేయగలుగుతాం అన్న థాట్ ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదురా. అసలు స్టోరీ ఎంత బాగుందంటే అసలు కొత్తగా ఆలోచించాల్సిన అవసరమే లేదురా. ఐ డోంట్ నో వై వీఆర్ బ్రేకింగ్ అవర్ హెడ్స్ టు కమ్ అప్ విత్ న్యూ స్టోరీస్ వెన్ వీ హావ్ సో మెనీ అదర్ స్టోరీస్ లైయింగ్ ఓవర్ దేర్. అసలు ఒక్కొక్క సినిమా, అసలు పాత సినిమాలు అలా తీస్తే కొత్త సినిమాలు ఇలా వచ్చేస్తారా బయటికి? ప్లీజ్ మీరు ఇంకా వేస్ట్ చేసుకోకండి రైటర్స్, ప్లీజ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం రైటింగ్ న్యూ స్టోరీస్ మ్యాన్. మనకి ఎంత మంచి స్టోరీస్ ఉన్నాయి, వాటిలోంచి తీయండి స్టోరీస్, చాలా మంచిగా వస్తాయి. వివి వినాయక్ ఇవ్వండి, ఎంత బాగా తీస్తాడు. కొత్త ప్రొడ్యూసర్స్ పట్టుకోండి, డెబ్యూ హీరోస్ చాలా మంది ఉన్నారు, దే వాంట్ టు డెబ్యూ, టాలెంట్ చాలా ఉంది అక్కడ. ప్లీజ్ మీరు కొత్త స్టోరీలు రాయడానికి అనవసరం టైం వేస్ట్ చేసుకోకండి. పాత సినిమాలు బోల్డ్ ఉన్నాయి, అవి తీసుకోండి ప్లీజ్, తీసుకోండి, నా మాట వినండి. తీసుకొని వాటన్నిటిని ప్యాకేజ్ చేసి ఇంకో కొత్త స్టోరీ క్రియేట్ చేయండి, చాలా బాగుంటది. మళ్ళీ ఈ సినిమాని చూసి వేరే రైటర్స్ వేరే స్టోరీ క్రియేట్ చేస్తారు. దిస్ ఇస్ ద ట్రెండ్. మీరు ఫాలో అవ్వండి ప్లీజ్, ఫాలో అవ్వండి ప్లీజ్.